నమస్కారం అండి. పొద్దున్న లేసిన ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. మూడేమో నాటుకోడి గుడ్లు, మూడేమో మామూలు గుడ్లు. లోపల పక్షులు కారబొంది చేశాను అనమాట. ఈ లోపల ఏంటంటే కాకిలు తినేస్తున్నాయి, ఇట్లా తినవట్లేదు పాపం. మీరు ఏదో ఉంటుందండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందుకే కాకిల కోసం ఎగ్ వైట్స్ తినేసి ఎల్లో వదిలేశారు అనమాట. ఎల్లో చేయడానికి కాకిలకి వేసాను పట్టుకెళ్ళిపోయి. నెక్స్ట్ నేనైతే కోడిగుడ్డు అయితే తింటున్నానండి, నాటుకోడి గుడ్డు. ఇది వచ్చేసి లోపల ఏంటంటే ఎల్లో కలర్ లో ఉంటది కోడిగుడ్డు అంటే. ఈ లోపల రోడ్డు మీద వచ్చానమాట. పిల్లలు హోలీ ఆడుతున్నారు, ఎక్కడ మీద కూడా వస్తారని భయం వేసింది. మనం అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే అమలాపురం నుంచి నలుగురు అయితే వెళ్ళిపోయానండి బాబుల్ గారి కాఫీ హోటల్ కి. విలేజ్ లో మంచి వింటేజ్ లుక్ అయితే ఉందండి హోటల్. మార్నింగ్ భలే ఉందన్నమాట. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ టీన్ షాప్ దగ్గర వాళ్ళ మాటలు అయ్యి చాలా బాగా అనిపించింది. ఇది వేడి వేడిగా అట్లు వేస్తున్నారండి. ఇంకా మనకైతే అట్లు ఇచ్చేసారు. నిజంగా ఏం మాటగా మాట. ఇంకా చట్నీ గురించి దేనికి చెప్పుకోవాల్సింది లేదు. బాగుందండి. వీళ్ళ బ్యాక్ యార్డ్ చూడండి, అరటి తోట అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ లోపల ఒక అట్టు కూడా వేయించుకున్నాను. మళ్ళీ ఏదైతే జరగకూడదు అదే జరిగింది. మన కళ్ళ ముందు ఇడ్లీ దిగింది. మనం అస్సలు ఆగలేం. ఇంకా 2 ఇడ్లీ కూడా లేపేసాం అనమాట. ఉన్నట్టుండి జనం చాలా మంది వచ్చేసారండి. మాట అండి నిజంగా కొబ్బరి చట్నీ గానీ శనగ చట్నీ గానీ చిత్త కొట్టేసింది. ఈ గ్యాప్ లో అయితే పెసరట్టు ఉప్మా అయితే వేయించుకున్నానండి. వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ ఈ టిఫిన్స్. వెళ్తే ఖచ్చితంగా ట్రై చేసిన పెసరట్టు ఉప్మా. ఇక్కడ పొయ్యి చూసారా, పెద్ద కర్ర అయితే పెట్టేశారు దీంట్లోనండి. చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఆయన నాతోటి. పెసరట్లు తినమంటున్నారు, అసలు పొట్ట ఖాళీ లేదు. ఒక గాజు గ్లాస్ ఒక టీ అయితే తాగాను. ఇంకెలాగా మాచవరం పక్కన కదా అని చెప్పి పళని సోడకి వచ్చానండి. ఇక్కడ సోడాలు ఇన్ని రకాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం తాగాలన్నా సరే డౌట్ వస్తుంది. అందుకే ఇప్పుడు గ్రీన్ యాపిల్ అయితే ట్రై చేయలేదు. వీళ్ళ దగ్గర గ్రీన్ యాపిల్ ట్రై చేశాను. మన గోళీ మనమే కొట్టుకోవాలన్నమాట అండి. అప్పుడైతే వచ్చేసారండి. అయితే తీసుకుంటున్నాను బోటి గోంగూర ఆవకాయ అయితే ఆర్డర్ యూఎస్ఏ వాళ్ళకి ఎవరికో ఆల్రెడీ ఒకసారి ఆర్డర్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుందని. గోంగూర వేరియంట్ లో బోటి గోంగూర అంటే చాలా ఇష్టం. ఒకసారి మన దగ్గర ట్రై చేయండి. బోటి గోంగూర చాలా బాగుంటది. పైన గోదావరితో మిర్చి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడు మేకాలు కూడా తీసుకుంటున్నాను. మేకాలు తినాలనిపించింది అనమాట. అందుకు మంచి బాగున్నాయి మేకాలు అంటే ఇంకా అదైతే తీసుకుంటున్నానండి. ఇప్పుడు దాహం వేసింది, మనవాడి దగ్గరికి వచ్చేసాను అనమాట. బటర్ మిల్క్ తాగుదామా ఆరెంజ్ తాగుదామా అనుకున్నా, ఆరెంజ్ తాగాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.